పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 31-32 వచనములు. మీ మధ్యలో వైరము, మోహము, క్రోధము అను వాటిని త్యజింపుడు. అరుపులు గాని అవమానములు గాని ఇక ఉండరాదు. ఏ విధమైన ద్వేషభావము ఉండరాదు. దానికి బదులుగా పరస్పరము దయను, మృదుత్వమును ప్రదర్శింపుడు. క్రీస్తు ద్వారా దేవుడు మిమ్ము క్షమించినట్లే ఒకరిని ఒకరు క్షమింపుడు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు అసహ్యించుకునేటువంటి పాపాలలో ఒకటి ఈ నేను గొప్ప అనే గర్వభావం అనేటువంటిది. ముఖ్యంగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని సాన్నిధ్యానికి వచ్చినప్పుడు క్రైస్తవులమైన మన జీవితాంతం వరకు కూడా ఈ గర్వం అనే పాపాన్ని దరిదాపుల్లోనికి రాకుండా చేయటానికి ప్రయత్నం చేయాలి. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని ఇస్తాడు, ఒక్కొక్క తాళంతునిస్తాడు. ఆ దేవుడిచ్చిన తాళంతులను బట్టి మనం ఎందుకు గర్వించాలి? దేవునికి మహిమ కలగాలి కదా. చాలా సందర్భాలలో ప్రియులారా, ఈ సత్యాన్ని మనం మరచిపోతూ ఉంటాం. ఈ విషయాన్ని గురించి మనం జాగ్రత్త పడం. మనకు కొంచెం కలగ్గానే గర్వం మనలో బయలుదేరుతుంది. కొంచెం దేంట్లోనైనా ముందడుగు వేస్తే మనకు మించినటువంటి వాడు మరొకడు లేడు అన్నట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఒక రోజునట ఏపుగా ఎదుగుతున్నటువంటి వెదురు చెట్టు, వెదురు గడలు, అదేవిధంగా కోళ్ళు, లేకపోతే ఇట్లాంటివి కప్పివేయటానికి ఎదురుతో చేసిన బుట్టలు ఉంటాయి కదా. ఈ ఎదురు చెట్టు ఏపుగా ఎదుగుతుందట. దాని ప్రక్కనే ఒక టేకు మొక్క, ఒక టేకు చెట్టు కూడా ఎదుగుతూ ఉంది. ఈ ఎదురు చెట్టు చాలా గర్వంతో బాగా స్పీడ్గా ఎదుక్కుంటున్నదట. టేకు చెట్ట నువ్వెందుకు అంత స్లోగా ఎదుగుతావు? నువ్వు చాలా నెమ్మదస్తుడివి. నీకు నాలాగా త్వరగా ఎదగటం, నన్ను చూడు నేను ఎంత ఫాస్ట్గా ఎదుగుతాను అని ఎగతాళి చేయటం ప్రారంభించింది. అవహేళన చేయటం ప్రారంభించింది. అపహాస్యం చేయటం ప్రారంభించింది. నువ్వు చేతగాని దానివి, నీలో స్పీడు లేదు, వేగం లేదు. వేగం లేకపోతే వేస్ట్. నువ్వెందుకు అసలు అంత స్లోగా ఎదుగుతావు? సంవత్సరాలు పట్టుది నిన్ను కొట్టడానికి. నువ్వు తయారు కావటానికి 20-30 సంవత్సరాలు ఆగాలి. నేను చూడు, ఈ సంవత్సరం కొట్టేస్తే మరి 2-3 సంవత్సరాల్లో మరలా 60-70 అడుగులు ఎత్తు ఎదుగుతాను అని తన గురించి తాను గొప్పలు చెప్పుకోవటం ప్రారంభించింది. నిదానంగా ఈ టేకి చెట్టు కూడా మాట్లాడటం ప్రారంభించింది. నిజమే, నీవు చాలా స్పీడ్గా ఎదుగుతావు, కానీ నేనంత స్పీడ్గా ఎదగలేను. దేవుడు నీకు కొన్ని వరాలు ఇస్తే నాకు కొన్ని వరాలు ఇచ్చాడు. దేవుడు నీకు కొన్ని తాళంతులు ఇస్తే నాకు కొన్ని తాళంతులు ఇచ్చాడు. అది దేవుడి చిత్తం, మనదేముంది అన్నాడు. కానీ ఎదురు చెట్టు అంగీకరించక, నీకేమున్నాయి అంత చెట్టు వరాలు, నీలో పెద్ద గొప్పతనం ఏముంది అని అవహేళన చేయటం ప్రారంభించింది. అప్పుడు టేకు చెట్టు మాట్లాడటం ప్రారంభించింది. నీకు దేవుడు చాలా వేగంగా ఎదిగేటువంటి గొప్ప వరాన్ని ఇచ్చాడు, కానీ అదేవిధంగా దేవుడు నాకు కూడా కొన్ని వరాలు ఇచ్చాడు. ఉదాహరణకి, నీవు వేగంగా ఎదుగుతావు, కానీ నీ జీవిత కాలం అనేటువంటిది నిన్ను కొట్టివేసిన తర్వాత, నిన్ను ఏదైనా పరికరంగా వాడినప్పుడు నీ జీవిత కాలం అనేది చాలా స్వల్పమైనటువంటిది. 2, 3, 4, 5 సంవత్సరాలు మాత్రమే నిన్ను ఎవరైనా కానీ వినియోగించవచ్చు. ఒక కోళ్ళ గంపనో, ఒక నిచ్చెననో, లేకపోతే ఒక కుర్చీనో నిన్ను తయారు చేస్తే ఒక 5 సంవత్సరాల పాటు నువ్వు ఉపయోగపడతావు. ఆ తర్వాత ఆ గంపలని, ఆ కోళ్ళ తట్టలని పడవేస్తారు బయట. కానీ నా విషయంలో అది కాదు. ఒక ఇంటికి టేకు చెట్టుతో, మంచి టేకు కర్రతో గుమ్మాన్ని తయారు చేస్తే ఆ ఇల్లైనా పాడైద్ది, కానీ
దేవుడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే నేను మాత్రం పాడుగాను, నాలో ఉన్నట్టు గొప్పతనం అది. అదేవిధంగా నిన్ను కోళ్ళ గంపలకి, అన్నం ఒడిసే గంపలకి వాడితే నన్ను గృహోపకరణాలకి, మేలిమి వస్తువులు తయారు చేయటానికి దేవుడు నన్ను వినియోగిస్తున్నాడు. నిన్ను స్పీడ్గా ఎదిగేటట్లుగా చేస్తే స్పీడ్గానే అంతమయ్యేటట్లుగా చేశాడు. నన్ను స్లోగా ఎదిగే వరాన్ని ఇచ్చాడు, కానీ చాలా కాలం మన్నికగా ఉండేట వరాన్ని ఇచ్చాడు అని చెప్పి ఆ యొక్క ఎదురు చెట్టుకి కనువిప్పు కలిగేటట్లుగా చేసిందట. క్రీస్తునందు ప్రియులారా, ఈ రెండు చెట్లు కూడా మనకి గొప్ప వేద సత్యాన్ని బోధిస్తూ ఉన్నాయి. ఆ టేకు చెట్లు చెప్పినట్లుగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వరం ఉంటుందండి, ఒక్కొక్క తాళంతు ఉంటుంది, ఒక్కొక్క దేవుని యొక్క అనుగ్రహం ఉంటుంది. ప్రియులారా, నాలో ఏదో చిన్న దేవుడు వరం ఇచ్చాడు కాబట్టి వెంటనే అతిశయించాల్సిన అవసరం లేదు. దానికంటే ఎక్కువగా ఇతరులను తక్కువ చూపు చూడాల్సిన అవసరం కూడా లేదు. ప్రియులారా, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని ఇస్తాడు. మనలో కొంతమంది కొన్ని విషయాలలో చాలా స్పీడ్గా ఉంటాం, కొంతమంది స్లోగా ఉంటారు, కొంతమంది అన్నీ కూడా అదరాబదరా స్పీడ్గా చేయాలని ఇష్టపడరు. చేసింది కొద్దిగైనా కానీ శుభ్రంగా శుద్ధంగా చెయ్యాలి అనుకుంటారు. అయితే మనకున్న తాళంతులను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించటమే కానీ మన గర్వానికి లోను కావటం మాత్రం ఏ విషయమందునా కూడా మంచిది కాదు పిల్లారా. కాబట్టి ఈనాడు మనం చదువుకున్న వాక్యములో మనం ఏ విధంగా ఉండాలట? వైరము కానీ, మోహము కానీ, క్రోధము కానీ అనేటువంటి వాటిని మన దగ్గరికి రానివ్వకూడదు, గర్వాన్ని రానివ్వకూడదు. అరుపులు, అవమానములు, కేకలు అనేటువంటి మన మధ్యలో ఉండకూడదు. ఏ విధమైన ద్వేషభావం ఉండరాదు. దానికి బదులుగా పరస్పరము దయ, మృదుత్వము ప్రదర్శింపుడు. క్రీస్తు ద్వారా దేవుడు మిమ్ము క్షమించినట్లే ఒకరిని ఒకరు క్షమించండి అని పలుకుతున్నాడు పౌలు గారు. ప్రభునందు ప్రియులారా, ఇదిగో మనము కూడా ఈ మృదుత్వాన్ని కలిగి జీవించటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మెచ్చనుగాక మెచ్చడండి. ఎప్పుడైతే మనం తొందరపాటుతో, గర్వంతో మనం జీవిస్తుంటామో దేవుడు దానిని మెచ్చడు అని మనందరము కూడా గుర్తుంచుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, అదే పౌలు గారు ప్రియులకు దేవుని కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయంలో, మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో ప్రేమను గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారు? 4వ వచనం నుండి పిల్లారా, ప్రేమ సహనము కలది, ప్రేమ దయగలిగినటువంటిది, అసూయ కానీ, డంబము, గర్వము కానీ ప్రేమకు లేవంటండి. నిజంగా మనం క్రీస్తు ప్రేమ చేత రగిల్చబడుతూ ఉంటే మనలో డంబాలు పలకటం, నేను గొప్ప, గర్వించటం అనేటువంటిది ఉండకూడదంటండి. నీవు నేను ఏ విధంగా జీవిస్తూ ఉన్నా. చాలా సందర్భాలలో ప్రియులారా, క్రైస్తవులమైన మనము కూడా మనకు తెలియకుండానే ఈ అతిశయం అనే పాపములో మనం పడిపోతుంటాం. గర్వం అనేటువంటి, డంభం అనేటువంటి ఆ యొక్క పాపములో మనం పడిపోతుంటాం. దేని గురించి మనం అతిశయించాలి ప్రియులారా? ఏమిటి? కోటీశ్వరులైనటువంటి వారు ఈరోజు భిక్షాటన చేసుకుంటున్నారండి. చాలామంది నాకు తెలిసినటువంటి వారు ఉన్నారు. ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి. ఏ విషయాన్ని బట్టి కూడా మనం గర్వించటం అనేటువంటిది మనకి మంచిది కాదు అని మనం గుర్తుంచుకోవాలి ప్రియులారా. కాబట్టి పౌలు గారు అంటున్నారు, డంబము కానీ, గర్వము కానీ ప్రేమకు ఉండకూడదు. అమర్యాదగా మాట్లాడటం అనేది ఉండకూడదు. నేర్చుకోవాలి, మనం ప్రయత్నం చేయాలి. ఒకవేళ ప్రియులారా, ఈనాడు ఈ వాక్యాన్ని ఆలకిస్తూ ఉండగా మనలో అటువంటి స్వభావం ఉన్నట్లయితే, ఇతరుల మీద తోలనాడే మాటలు మాట్లాడుతున్నట్లయితే, లెక్కలేకుండా తీసివేస్తున్నట్లయితే, ఏమో రేపేం జరగబోతుందో. మహాజ్ఞానులైనటువంటి వారే, తెలివి కలిగినటువంటి వారే ప్రియులారా తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఆర్థికంగాను జీవితపరంగా కూడా వారు అధోపాతాళానికి నెట్టివేయబడినటువంటి వారు ఉన్నారు. కొంతమంది ప్రియులారా ఎంతో జ్ఞాని ఇతడు అనుకున్నటువంటి వారు, నేను మహాజ్ఞానిని అనుకున్నటువంటి వారు ఆల్సైమర్స్ అనే వ్యాధి, ఈ మతిమరుపు వ్యాధి రావటం ద్వారా ఇదిగో వారు చేస్తున్నట్టు వారికి తెలియకుండా వారు జీవిస్తున్నారు.
కాబట్టి పిల్లారా, ఈ రోజున మనకేదో కలిగింది అని, మనకేదో వరాలు ఉన్నాయి అని, మనమేదో కాస్త పొజిషన్లో పైనున్నామని ఇతరులను తక్కువ చేసి చూడటం అనేటువంటిది మహాఘోర పాతకం. దేవుడు దానిని అంగీకరించడు పిల్లారా. జాగ్రత్త వహించుదాం ప్రియులకు దేవుని బిడ్డలారా. దేవుని సన్నిధికి వచ్చిన మనం ఆ విషయంలో అతి జాగ్రత్తతో మెలగాలి. దేవుడు అంటాడు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ పరిసయుడు సుంకరి గురించి మాట్లాడుకుంటా, ఇదిగో పరిసయుడు గర్వాత్ముడిగా ఉన్నాడు దేవుని సన్నిధిలో. నేను ప్రతి సబ్బాతు దినములోజున ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, దాన ధర్మాలు చేస్తున్నాను అని గర్వంతో బ్రతుకుతుంటే, సుంకరి పిల్లారా తన గుండెలు పాతుకొని తన పాపాన్ని అంగీకరించి తనను తానుగా తగ్గించుకొని జీవిస్తున్నాడు. ఈ వాక్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రియులారా. నీవు ఏ విధంగా జీవిస్తున్నావు? మనం ఎన్నిసార్లు దేవుని సన్నిధికి వెళ్ళినా కానీ, దేవుని సాన్నిధ్యంలో మనం ఎంత సమయాన్ని గడిపినా కానీ, మనలో ఉన్నటువంటి ఈ డంభము, ఈ గర్వము అనేటువంటి పాపాన్ని తీసివేసుకోకపోతే అయ్యో మనకి అనర్థము అని మనందరం గుర్తుంచుకోవాలి. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 1వ వచనంలో పిల్లారా, మీరు ఇతరులను గురించి తీర్పు తీర్చమాకండి. మీరు ఇతరుల గురించి తీర్పు తీర్చకపోతే మీ గురించి కూడా తీర్పు తీర్చను అని అంటున్నాడు. తీర్పు ఎవరు తీరుస్తారు? ఆయన అట్లాంటోడు, ఈయన అట్లాంటోడు, ఆయనకేం లేదు, ఈయనకేం లేదు. ఈ మనిషిలో హృదయంలో గర్వం ఉన్నటువంటి వారు, నేను గొప్పోణ్ణి, ఇతరులు అధములు, నేను ఉత్తముణ్ణి అని పలికేటువంటిది తీర్పు తీర్చటం అనేటువంటిది. నేను పవిత్రుణ్ణి, మదర్ తెరేసా చెప్పినట్లుగా అన్ని పాపాల కంటే ఆధ్యాత్మిక గర్వం అనేటువంటిది మహాఘోర పాపం అని పలికింది. ప్రభునందు ప్రియులారా, ఈ రోజున ప్రత్యేకంగా ఆ దేవుని వేడుకుందాం. ఆయన సర్వశక్తిమంతుడై ఉండి కూడా, దేవుని కుమారుడై ఉండి కూడా తనను తాను తగ్గించుకొని దీనాత్ముడిగా, దీన మనస్కుడిగా ఈ లోకములో మన కొరకే జన్మించాడే. ఆయన ఉదాహరణ మనం స్వీకరించవద్దా? ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మనలో ఏ కోశమందున ఏ విధమైనటువంటి ఈ డంబము అనే పాపం ఉన్నట్లయితే దాన్ని తీసివేయమని ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని ఇస్తాడు. నా వరాన్ని బట్టి నేను అతిశయించటం, డంబాన్ని పలకటం అనేటువంటిది దేవుడు అసహ్యించుకునే పాపము. కాబట్టి దేవా, నాలో దీనత్వము, నాలో వినయము, నాలో విధేయత అనే వరాన్ని నాకు దయచేయి తండ్రి అని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. చివరిగా యోహాను రాసినట్టు మొదటి లేఖలో 4వ అధ్యాయము 7వ వచనం యోహాను గారు ఈ విధంగా పలుకుతున్నాడు, ఒకరిని ఒకరు ప్రేమింపుడు, ఎలయన ప్రేమించువాడు దేవుని నుండి జన్మించును అంటున్నాడు. ప్రేమ ఉన్నట్లయితే గర్వానికి తావులేదు, గర్వం ఉన్నట్లయితే ప్రేమకు తావులేదు. కాబట్టి దేవా, నాలో ప్రేమను నింపయ్యా, అందరినీ కూడా సమభావముతో, సౌభాతృత్వముతో చూసేటువంటి గొప్ప హృదయాన్ని నాకు దయచేయి తండ్రి అని వేడుకుందాం. ఒకవేళ ప్రియులారా, కుటుంబాలలో, లేకపోతే సంఘాలలో, ఆఫీసుల్లో ఈ గర్వం అనేటువంటి వ్యక్తిత్వంతో మనం జీవిస్తుంటే వెంటనే దాన్ని తుంచివేద్దాం. దేవుడు అసహ్యించుకునే పాపం ఇది. కాబట్టి దాన్ని తుంచివేసి, తీసివేసి దేవునికి ఇష్టలముగా జీవింప, దేవుని వరాలు పొందుకునే బిడ్డలుగా ఉండ అనుగ్రహాన్ని ప్రసాదించమని దేవుని తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈనాడు మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప వాక్యాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. మా మాటలలో, మా చేతలలో, అనగా మా క్రియలలో, మా తలంపులలో ఇదిగో ఈ గర్వము, ఈ డంబము అనేటువంటిది లేకుండా చూడాలని పౌలు గారి ద్వారా మీరు హెచ్చరిస్తూ ఉన్నారు తండ్రి. ఒకవేళ మాలో ఈ గర్వం అనే పాపం ఉన్నట్లయితే నీ అపారమైన కృపలో, నీ అనంతమైనటువంటి కరుణలో దాన్ని తీసివేయండి తండ్రి. నీవలే దీనత కలిగి జీవించే వరాన్ని మాకు దయచేయండి ప్రభువా. దీనత లేకుండా ప్రభువా నీ దీవెన పొందలేము. ఈనాడు నీ దీవెన మాకు కావాలి అనుకుంటున్నటువంటి మేమందరము కూడా ప్రభువా, ఈ దీన మనస్కులమై నీ సన్నిధికి వచ్చేలాగున మాలో ఉన్న గర్వాన్ని తీసివేసుకోవటానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి ప్రభువా. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్నటువంటి, అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభువా నీ గాయపడిన హస్తములతో తాకి స్వస్థపరచండి.
కుటుంబాలలో శాంతి సమాధానం ఉంటుంటి వారికి నీ నిజమైన శాంతిని సమాధానం దయచేయండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువ చదువుకునే బిడ్డలు ప్రభువ నూతన విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తూ ఉండగా చక్కని జ్ఞానంతో నింపండి నాయన. మంచి విజ్ఞానాన్ని, పరిశుద్ధాత్మ విజ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రభువ. ప్రత్యేకంగా కుటుంబాలలో శాంతి సమాధానం ఉంటుంటి వారికి మంచి శాంతిని సమాధానం దయచేయండి. అప్పుల బాధలతో ఉన్నటువంటి వారికి విమోచన, విడుదల ప్రసాదించండి తండ్రి. ఉద్యోగం కొరకై ఎదురు చూసేటువంటి వారికి ప్రభువా ఉద్యోగాన్ని దయచేయండి ప్రభువా. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ఈనాడు ప్రభువా భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేనటువంటి వారికి సఖ్యతను దయచేయండి. గర్భఫలం లేనటువంటి వారికి గర్భఫలాన్ని అనుగ్రహించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించుగాక. ఆమెన్.